శ్రీకాకుళం కార్పొరేషన్లో నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారిని స్ఫూర్తిగా ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంట్లో ప్రమోషనల్గా నేను, జేసీ గారు, స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు, ఎస్పీ గారు, అలాగే కొన్ని టీమ్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ చాలా ఆనందంగా ఈరోజు ఇందులో గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా నేను రాజకీయాల్లో వచ్చేటప్పటి నుంచి బలంగా ఒకటి ప్రోత్సహిస్తున్నాను. యువతి యువకుల్లో కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కానీ క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. అది ఏ రకమైనటువంటి క్రీడ అయినా పర్వాలేదు, వాళ్ళకి నచ్చినటువంటి క్రీడల్లో ప్రతిరోజు కూడా పాల్గొని ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని లొకేషన్ కూడా మీరు చూసుకుంటే మొన్ననే మన శ్రీకాకుళం కార్పొరేషన్లో కార్గిల్ పార్క్ అని చాలా అద్భుతంగా ఈ యొక్క పార్క్ను కూడా మనం డెవలప్ చేసుకున్నాం. మరి ఒక పక్కన వీర జవాన్లు వాళ్ళకు కూడా మనం స్మరించుకుంటూ అలాగే క్రీడను కూడా ప్రోత్సహించాలని ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హెల్తీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరైనా సరే ఆరోగ్యంగా ఉంటే, వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి ఎకనామికల్గా ఒక బలం, వాళ్ళ తాలూకా వైద్య ఖర్చులు తగ్గుతాయి, వాళ్ళు మెంటల్గా కూడా చాలా బలంగా ఉంటారు. ఎటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికైనా ఒక మనోధైర్యం అనేది వాళ్ళకి కలుగుతుంది. అలాగే ఫిట్గా ఉన్నప్పుడు ప్రతిరోజు చేసే కార్యక్రమంలో కూడా ఉల్లాసంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫిట్నెస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అందుకని ఈరోజు ఈ క్రికెట్తో స్టార్ట్ చేసాం. ప్రతి నెల కూడా ఏది అవకాశం ఉంటే ఒక్కొక్క స్పోర్ట్ని కూడా ఎంకరేజ్ చేసుకొని ఎక్కువ మంది యువకులు మన శ్రీకాకుళం జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళను కూడా ఫీల్డ్స్లోకి, స్పోర్ట్స్లోకి, అలాగే ఈ గేమ్స్లోకి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము చేస్తాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, యువకుల్లో అత్యధికంగా మానసికంగా వాళ్ళకి వీక్ చేసేటటువంటిది ఏంటంటే ఫోన్. ఒకసారి ఫోన్కి అలవాటు పడ్డారంటే, ఫోన్లో ఒకసారి వాళ్ళు మంత్రముగ్ధులు అయ్యారని అంటే మరి ప్రపంచం ఏది కూడా వాళ్ళకి కనబడట్లేదు. ఇంకా అందులో ఎక్కువగా లీనమైపోయి వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ అది కూడా చేసుకోలేకపోతున్నారు. సో ప్రతిరోజు అది ఎంకరేజ్ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. నా ఉద్దేశం ఒకటే, ఫిట్ శ్రీకాకుళం సాధించాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు రాష్ట్రాన్ని, దేశాన్ని డెవలప్ చేయాలని ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు రూపకల్పన చేస్తున్నారు. అదన్నీ కూడా సాధించాలని అంటే ఆరోగ్యమైనటువంటి సమాజం ఉండాలి, ఆరోగ్యమైనటువంటి జనాభా ఉండాలి. దానికి ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా, మంచి ఇనిషియేటివ్గా తీసుకొని ముందుకు నడిపిస్తున్నాం. నా ఆనందం ఏంటంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. మరొక పక్కన మీరు చూస్తున్నారు, ఆడియన్స్ లాగా సపోర్ట్ చేయడానికి, చీర్ చేయడానికి కూడా చాలా మంది ఇక్కడ వస్తున్నారు. సో ఇది ఒక మంచి రెవల్యూషన్, ఒక మంచి విప్లవంగా నేను భావిస్తున్నాను. దీన్ని కంటిన్యూ చేయండి. ఇది మా వంతుగా నేను ఒకటి చేసినటువంటి కార్యక్రమం. కానీ ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఇలాంటి టోర్నమెంట్స్ కానీ ఏమైనా వస్తే మాత్రం అందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను తెలియజేసుకుంటూ, దీనికి ఎస్పీ గారు అలాగే జేసీ గారు వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళ టీమ్స్ని కూడా, ఎవరైతే అధికారులు మనం చూస్తాం సాధారణంగా ప్రతిరోజు ఆఫీస్ రూమ్స్కే పరిమితం అవుతారు. అలాగే మరొక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ నిత్యం కూడా ప్రజలకి సంరక్షించుకునే ఆ కార్యక్రమంలో ఉంటారు. వాళ్ళు కూడా టైం తీసుకొని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా నా ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు శ్రీకాకుళం ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఆయన వంతు 100% కూడా కృషి చేస్తూ వినూత్నమైన కార్యక్రమాలు ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.